సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణాః. దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 34వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. గడచిన తరగతితో మనం కర్మయోగం అనేటువంటి 3వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. కర్మయోగ సారాంశాన్ని ఒక్కసారి చూసి మనం ముందుకు వెళదాం. ఈ అధ్యాయం పేరు కర్మయోగం. పేరుకు తగ్గట్టుగానే ఈ అధ్యాయం కర్మయోగాన్ని కీర్తిస్తుంది. దీనికి ఆధారం అర్జునుడు వేసినటువంటి ప్రశ్న. అర్జునుడి యొక్క ప్రశ్నకు ఆధారం 2వ అధ్యాయంలోని కృష్ణ పరమాత్మ చేసినటువంటి బోధ. 2వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ జ్ఞానయోగము, కర్మయోగము ఈ రెండింటి గురించి చెప్పినా కూడా జ్ఞానం గురించి ఎక్కువగా చెప్పాడు. నిజానికి కృష్ణ పరమాత్మ బోధ మొదలవటమే జ్ఞానయోగంతో మొదలవుతుంది. అశోచ్యానన్యశోచత్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూశ్చ నానుశోచంతి పండితా అంటూ మొదలవుతుంది. జ్ఞానులు ఎలా ప్రవర్తిస్తారో అక్కడ చెప్పాడు. ఏషాం బ్రహ్మీ స్థిత పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతే. స్థితప్రజ్ఞుడు బ్రహ్మీ స్థితిలో ఉంటాడు అని మళ్ళీ జ్ఞానయోగంతో దానిని ముగిస్తాడు. ఆ విధంగా కృష్ణ పరమాత్మ జ్ఞానయోగంతో మొదలుపెట్టి జ్ఞానయోగంతో ముగించి మధ్యలో కర్మయోగం గురించి చెప్పి అర్జునుడిని యుద్ధం చేయమంటాడు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే అంటూ, అర్జున కర్మ చెయ్యి. కృష్ణ పరమాత్మ స్పష్టంగానే చెప్పినా సరే అర్జునుడు సరిగా వినకపోవడం వల్ల అతనికి సందేహం కలుగుతుంది. ఏమిటా సందేహం అంటే, జ్ఞానయోగం గొప్పదైతే, జ్ఞానయోగం వల్లనే మోక్షం కలిగినట్లయితే తనను కర్మ చెయ్యమని ఎందుకు అడుగుతున్నాడు? జ్ఞానయోగాన్నే మెచ్చుకుంటే జ్ఞానయోగాన్ని పొందమని చెప్పాలి. కర్మయోగం మెచ్చుకుంటే కర్మను చెయ్యమని చెప్పాలి. కానీ జ్ఞానయోగాన్ని మెచ్చుకుని కర్మని చెయ్యమని ఎందుకు చెప్పడం? ఒక వస్తువుని బాగా మెచ్చుకుని అందువల్ల ఇంకో వస్తువుని కొనండి అన్నట్టు ఉంటుంది. అందువల్ల ఈ అధ్యాయం అర్జునుడి యొక్క సందేహంతో మొదలవుతుంది. 3వ అధ్యాయాన్ని
ప్రధానంగా 5 భాగాలుగా విభజించవచ్చు అని మనం చెప్పుకున్నాం. 1 ఉపోద్ఘాత శ్లోకాలు 1 నుంచి 7 వరకు. 2 కర్మయోగం 8 నుంచి 20వ శ్లోకం మొదటి పాదం దాకా కర్మయోగం. అలాగే 3 జ్ఞాని యొక్క విధులు, అవి 20వ శ్లోకం నుంచి 2వ పాదం నుంచి 29వ శ్లోకం దాకా. 4వది కర్మయోగం యొక్క ప్రాముఖ్యత. ఈ శ్లోకాలు 30 నుంచి 35 వరకు. ఆ తర్వాత కామక్రోధ లక్షణాలు, వాటి యొక్క నివారణ. ఈ శ్లోకాలు 36 నుంచి 48 దాకా. అయితే ఈ ఉపోద్ఘాత శ్లోకాలు 1 నుంచి 7 దాకా అర్జునుడు జ్ఞానయోగం గొప్పదా కర్మయోగం గొప్పదా, జ్ఞానయోగం గొప్పదైతే నన్ను యుద్ధం చేయమని ఎందుకు అంటున్నావు అని అడిగాడు. ఈ ఉపోద్ఘాత శ్లోకాలలో కృష్ణ పరమాత్మ కొన్ని ప్రాథమికమైనటువంటి అంశాలను కూడా వివరించడాన్ని మనం చూసాం. అవి 2 సాధనలు, 2 జీవన విధానాలు. సాధనలు అందరూ కర్మయోగం, జ్ఞానయోగం ఈ 2 కూడా పాటించి తీరాలి. జ్ఞానయోగం కావాలా కర్మయోగం కావాలా అనే అంశంలో మనకు ఎన్నుకునేటువంటి అంశం లేదు. ఎందుకంటే మోక్షం పొందడానికి కర్మయోగం ఒక మార్గం, జ్ఞానయోగం ఒక మార్గం అయితే ఈ రెండింట్లో ఏది బాగుంది అని అడగవచ్చేమో, కానీ శాస్త్రం మనకి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. జ్ఞానయోగం వల్లనే మోక్షం లభిస్తుంది అని నొక్కి ఒక్కాణిస్తుంది శాస్త్రం. 2 ప్యాంట్లు ఉంటే ఏది వేసుకోవచ్చు అని అడగచ్చు. అలాగే 2 షర్ట్లు ఉంటే ఏది వేసుకోవచ్చు అని అడగచ్చు. కానీ షర్టు వేసుకోనా ప్యాంటు వేసుకోనా అని అడిగితే ఏం చెప్తాం? ఇది కూడా అంతే. మీకు మోక్షం కావాలా వద్దా అనే అంశంలో మీకు ఎన్నుకునే అవకాశం ఉంది. మోక్షం కావాలి అని అనుకుంటే మాత్రం జ్ఞానయోగం ఒక్కటే మార్గం. జ్ఞానయోగానికి రావాలి అంటే దానికి అర్హత ఉండాలి. ఆ అర్హత సాధన చతుష్టయ సంపత్తి, అంటే చిత్తశుద్ధి. దానిని పొందాలి అంటే సాధన చతుష్టయ సంపత్తిని పొందాలి అనంటే అది కర్మయోగం ద్వారానే పొందగలం. అందువల్ల కర్మయోగం కూడా పాటించాలి. మన శాస్త్రం బోధించిన చక్కటి రాజమార్గం కర్మయోగం. దాన్ని పాటించి చిత్తశుద్ధిని పొంది జ్ఞానయోగానికి వచ్చి మోక్షాన్ని పొందాలి. దీంట్లో అయోమయానికి అసలు ఆస్కారమే లేదు. ఇంకొక వేరే యోగం గురించి మాట్లాడినా కూడా అది కర్మయోగంలోకే వస్తుంది. మీరు అష్టాంగ యోగం అనండి, జపయోగం అనండి, ధ్యానయోగం అనండి, ఏదైనా సరే అవన్నీ కూడా కర్మయోగం కిందే వస్తాయి. జీవన విధానాలు అంటే ఆశ్రమ ధర్మాన్ని ఎన్నుకునే అవకాశం ఉన్నది. గృహస్థాశ్రమాన్ని ప్రవృత్తి మార్గం అని, సన్యాసాశ్రమాన్ని నివృత్తి మార్గం అని అంటారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ నిష్ఠ అనే పదాన్ని వాడాడు. నిష్ఠ అంటే ఇక్కడ అర్థం ఆశ్రమం లేదా జీవన విధానం. ఈ 2 ఆశ్రమ ధర్మాలలో ఏది పాటించినా సరే చిత్తశుద్ధిని పొందవచ్చు. ఈ 2 ఆశ్రమంలో ఏది మెరుగైనది అంటే కృష్ణ పరమాత్మ గృహస్థాశ్రమమే మెరుగైనది అని అంటాడు. ఎందుకంటే పరిణతి చెందని సన్యాసి కంటే గృహస్థే ఉత్తమము. ఇందులో ముఖ్యమైన శ్లోకం ఒకటి మనం చూసాం. లోకోస్మిన్ ద్వివిధా నిష్ఠ పురా ప్రోక్తా మయా నఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. 2 ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఏదైనా పాటించు, కానీ సాధనలు మాత్రం 2 చెయ్యి. కర్మయోగం పాటించి
చిత్తశుద్ధిని పొంది జ్ఞానయోగానికి వచ్చి మోక్షాన్ని పొందాలి. ఇక రెండోది కర్మయోగ శ్లోకాలు. కర్మయోగం అంటే ఏమిటి? ఇందులో 2 పదాలు ఉన్నాయి, కర్మ ప్లస్ యోగం. కర్మ అంటే సరి అయినటువంటి పని చేయడం, యోగం అంటే సరి అయినటువంటి దృక్పథం ఉండడం. అందువల్ల కర్మయోగం అంటే సరి అయిన కర్మ ప్లస్ సరి అయిన దృక్పథం. ఇక్కడ కర్మలను 3 రకాలుగా విభజించింది శాస్త్రం. సాత్విక కర్మ, దీనివల్ల ఎక్కువ మందికి లాభం చేకూరుతుంది, నేను కూడా అందులో లాభపడవచ్చు, ఇది ఉత్తమమైనటువంటి కర్మ. రెండవది రాజస కర్మ, దీనివల్ల నేను లాభం పొందుతాను, మహా అయితే నా కుటుంబ సభ్యులు లాభం పొందుతారు, ఇది మధ్యమ కర్మ. మూడవది తామస కర్మ, నేను లాభం పొందడానికి, ఎదుట వారిని బాధ పెట్టడానికి కూడా నేను వెనుకాడను, ఇది అధమ కర్మ. కర్మయోగి సాత్విక కర్మలను ఎక్కువగా చేస్తూ రాజస కర్మను తగ్గించుకుంటూ తామస కర్మలను పూర్తిగా మానుకోవాలి. సాత్విక కర్మలను శాస్త్రమే నిర్దేశిస్తుంది, వాటిని పంచమహాయజ్ఞాలుగా పేర్కొంటుంది. అవి వరుసగా దేవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషియజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం. అవి కూడా నిష్కామంగా చేయాలి. కర్మ అంటే పంచయజ్ఞాలు, సాత్విక కర్మ, నిష్కామ కర్మ. యోగము అన్నప్పుడు యోగం అంటే సరి అయిన దృక్పథం, దీన్ని సమత్వం అని అంటారు. దీనికే 2 పద్ధతులను సూచిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఒకటి ఈశ్వరార్పణ బుద్ధి, ఏం చేసినా సరే దేవుడికి అంకితం ఇస్తున్నట్టుగా చేయాలి. అప్పుడు ఏ పని చేసినా సరే మనస్ఫూర్తిగా చేస్తాం. రెండవది ఈశ్వర ప్రసాద బుద్ధి, మనం ఏ పని చేసినా దానికి ఏదో ఒక ఫలం వస్తుంది, అది మనకు నచ్చవచ్చు, నచ్చకపోనవచ్చు. దాన్ని ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరిస్తే అప్పుడు మనం బాధపడం. నేనెంత మంచి వాడినైనా కూడా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి అని అనుకుంటాం. ఈ కష్టాలు ఇప్పటి పని ఫలితం కాదు కదా, పూర్వజన్మ ఫలితం కూడా అయి ఉండవచ్చు అని మనం మర్చిపోతూ ఉంటాం. ధర్మరాజు, నలుడు ఇలాగా మహానుభావులే ఎన్నో అవస్థలు పడ్డారు. ఇలాగా కర్తగా ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యడం, భోక్తగా ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించడాన్ని సమత్వం అని అంటారు. అందరూ కర్మయోగాన్ని పాటించి తీరాలి అని చెప్తూ కృష్ణ పరమాత్మ 4 భిన్న కోణాల్లోంచి కర్మయోగాన్ని అద్భుతంగా వర్ణిస్తాడు. ఒకటి, కర్మయోగాన్ని ఈశ్వర ఆజ్ఞగా పాటించాలి. ఈ పంచమహాయజ్ఞాలు ఈశ్వర విహిత కర్మలుగా చెయ్యాలి. ప్రభుత్వం, చట్టం మన మంచి కోసమే ఉన్నా కూడా ప్రభుత్వం కోసం కొన్ని చట్టాలను పాటిస్తాం. పోలీసులు చుట్టుపక్కల లేకపోతే సిగ్నల్ పాటించని వాళ్ళు ఎంతమంది ఉంటారు? పరిపక్వత లేని వ్యక్తి తనంతట తాను చెయ్యడు. కాబట్టి శాస్త్రం ఈ పంచమహాయజ్ఞాలను చేసి తీరాలి అని చెప్తుంది. పైగా వాటిని చెయ్యకపోతే ప్రత్యవాయ దోషం వస్తుంది అని కూడా బెదిరిస్తుంది. రెండవది, కర్మయోగాన్ని ఈశ్వర యజ్ఞంలాగా చెయ్యాలి. మనం పరిపక్వత చెందిన వారమైతే కర్మలను భయంతో చేయాల్సిన అవసరం లేదు. ఈశ్వరుడికి కృతజ్ఞత చూపేలాగా మనం చెయ్యవచ్చు. స్వామి చిన్మయానంద అద్భుతంగా చెప్పేవారు, దేవుడు నీకు ఈ జీవితాన్ని కానుకగా ఇచ్చాడు. ఈ జీవితాన్ని నువ్వెలాగ జీవిస్తావో అన్నది
దేవునికి నువ్వు తిరిగి ఇచ్చేటువంటి కానుక. నువ్వు ఏం చేసినా సరే, ఏం సాధించినా అది భగవంతునికి నువ్వు చూపేటువంటి కృతజ్ఞత. అందువల్ల కర్మయోగాన్ని యజ్ఞంలాగా మలుచుకోవాలి. ఇక మూడవది, కర్మయోగాన్ని చిత్తశోధకంగా మలుచుకోవాలి. కర్మయోగాన్ని ఆజ్ఞలా పాటించినా పాటించకపోయినా, యజ్ఞంలాగా చేసినా చెయ్యకపోయినా, చిత్తశుద్ధి పొందడానికి కర్మయోగం అద్భుతమైనటువంటి మార్గం. కర్మయోగం మనసు నుంచి రాగద్వేషాలను, కామక్రోధాలను, లోభమోహాలను, ఈ మలినాలను పోగొడుతుంది. అందువల్ల కర్మయోగాన్ని చిత్తశోధకంగా మలుచుకోవాలి. ఇక నాలుగవది, కర్మయోగాన్ని ధర్మాచరణగా చెయ్యాలి. ప్రకృతిలో సమతుల్యత నిలపడానికైనా సరే మనం కర్మయోగాన్ని పాటించి తీరాలి. సృష్టి అంతా కూడా లయబద్ధంగా ఉందని ఒప్పుకుని తీరాలి. 10 మంది కలిసి గీతాధ్యయనం చేస్తూ ఉంటే అందరూ కలిసి ముక్త కంఠంతో చదవాలి. ఒకళ్ళు తప్పు చదివినా సరే అపశృతి దొర్లుతుంది. కర్మయోగి ప్రకృతిలో సమతుల్యతను చూస్తాడు. ఈ 4 కోణాలలో ఎలా పాటించినా సరే కర్మయోగాన్ని పాటించాలి. ఇక 3 జ్ఞాని నిధులు శ్లోకాలు 20వ శ్లోకంలోంచి 2వ పాదం నుంచి 29వ శ్లోకం దాకా జ్ఞాని నిధులు చెప్పడం ద్వారా కృష్ణ పరమాత్మ ఒక ఉపసిద్ధాంతాన్ని కూడా మనకి చెప్తున్నారు. జ్ఞాని నిజానికి ఏమీ సాధన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను సాధ్యాన్ని అంటే లక్ష్యాన్ని పొందేశాడు. అతనికి విధి నిషేధాలు అన్నవి లేవు. కానీ అతనికి ఏమీ విధి నిషేధాలు లేకపోయినా ప్రపంచంలో ఉన్న అజ్ఞానులకు కావాలి. కాబట్టి జ్ఞాని వారికి మార్గదర్శిగా నిలుస్తాడు. కాబట్టి వారి కోసమైనా సరే అతను కర్మ చెయ్యాలి. ప్రపంచానికి ఆదర్శ పురుషుడు కావాలి. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనా సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. పిల్లలు ఎవరో ఒకరిని అనుకరిస్తారు. సినిమా నటులనో లేకపోతే క్రీడాకారులనో వారి యొక్క ఫోటోలు గోడలకు తగిలించుకుని వేషభాషల దగ్గర నుంచి అన్నీ కూడా అనుకరిస్తారు. అందువల్ల జ్ఞానికి ఆదర్శంగా ప్రవర్తించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇది ప్రాథమిక బోధ. దీనివల్ల చెప్పినటువంటి ఉపసిద్ధాంతం ఏమిటి అంటే పిల్లలను ప్రభావితం చేసే వారందరినీ కూడా కృష్ణ పరమాత్మ హెచ్చరిస్తున్నాడు. పిల్లల మీద నలుగురి యొక్క ప్రభావం చాలా ఉంటుంది. తల్లి, తండ్రి, గురువు, రాజు. ఇక్కడ రాజు అంటే నాయకుడు అని అనుకోవచ్చు. పిల్లలకు ఈ నలుగురు చెప్పే మంచి మాటల కన్నా వారి యొక్క జీవితం ఆదర్శప్రాయంగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు వారికి తెలియకుండానే పెద్దవారిని అనుకరిస్తారు. గంటల కొద్దీ చెప్పే ఉపన్యాసాల కన్నా 1 నిమిషం సేపు పాటించేటువంటి ఆచరణ ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక 4వది, కర్మయోగం యొక్క ప్రాముఖ్యతను 30 నుంచి 35వ శ్లోకం దాకా ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. 30వ శ్లోకం ఈ అధ్యాయాన్ని మొత్తానికి ఆయుపట్టు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. కర్మయోగిగా మారడానికి 5 సూత్రాల కార్యక్రమాన్ని ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. మొదటిది వివేక బుద్ధి, అధ్యాత్మ చేతసా. మోక్షం ముఖ్య సాధనగా ఉండాలి.
ధర్మార్థకామాలను వద్దనడం లేదు, కానీ అంతిమ లక్ష్యం అవి కాదు. అంతిమ లక్ష్యం మోక్షమై ఉండాలి. దాన్ని పొందడానికి మార్గాలు అవి అని అర్థం చేసుకోవాలి. రెండవది ఈశ్వరార్పణ బుద్ధి. మయి సర్వాణి కర్మాణి సన్యస్య. చేసే కర్మలన్నింటినీ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. చేసే ప్రతి పనిని ఆరాధనగా చెయ్యాలి. ఇది మంచి పని, ఇది చెడ్డ పని అని అనుకోకూడదు. ప్రసాద బుద్ధి అంటే నిరాశే. ఎటువంటి కర్మఫలం వచ్చినా సరే దానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే భవిష్యత్తు మీ చేతిలో లేదు. అంతా నేనే నిర్ణయిస్తాను అని అనుకుంటే అది గర్వం అవుతుంది. నా చేతిలో ఏమీ లేదు, అంతా భగవంతుడి దయ అని అనుకుంటే అది విధిని నమ్ముకున్నట్టు అవుతుంది. మీ భవిష్యత్తు కొంత మేరకు మీరు నిర్ణయిస్తారు, కానీ మీరు కాకుండా కూడా మీ భవిష్యత్తును నిర్ణయించడంలో అనేక అంశాలు తోడ్పడతాయి. అందువల్ల ఏది వచ్చినా సరే స్వీకరించగలగాలి. దీన్ని ఈశ్వర ప్రసాద బుద్ధి అని అంటారు. ఓ దేవా, ఏది రావాలని రాసిపెట్టి ఉంటే అది రాని, కాకపోతే అది నాకు అనుకూలంగా లేకపోతే దాన్ని నేను చిరునవ్వుతో స్వీకరించే బుద్ధిని నాకు ఇవ్వు అని అనుకోగలగాలి. అలాగా సంసిద్ధత ఉంటే ఆందోళన ఉండదు. ప్రణాళిక వేరు, బెంగ వేరు. ఇక నాలుగవది అమానిత్వం, నిర్మమః. ఏదైనా సరే విజయం సాధించగానే అంతా నా వల్లే జరిగింది అని పొంగిపోకూడదు. మీరు కాకుండా మీ విజయానికి అనేక అంశాలు తోడ్పడతాయి. అన్నింటినీ కలిపి దైవం అని అనండి, ఏదో శక్తి అని అనండి, ఏదైనా అనండి. అందువల్ల విజయం పొందితే అణుకువగా ఉండండి. దీన్ని నిర్మమ అని అంటారు. నేనేమీ చేయలేదు అననవసరం లేదు, కానీ అంతా నేనే చేశాను అని గర్వపడకూడదు. దీన్ని అమానిత్వం అని అంటారు. కూటమిని చిరునవ్వుతో స్వీకరించటం. ఇక ఐదవది విగతజ్వర. దీన్నే సమత్వం అని కూడా అంటారు. మొదటి 4 పాటిస్తే ఐదవది దానంతట అదే అలవడుతుంది. ఏదొచ్చినా సరే సమత్వం పాటించండి. కష్టం వస్తే కృంగిపోకండి, సుఖం వస్తే పొంగిపోకండి. ఈ 5 సూత్రాలను టూకీగా చెప్పాలి అంటే వివేక బుద్ధి, ఈశ్వరార్పణ బుద్ధి, ప్రసాద బుద్ధి, అమానిత్వం, సమత్వం. ఎవరైతే ఈ 5 సూత్రాల కర్మయోగాన్ని పాటిస్తారో వారు ఆధ్యాత్మిక విజయాన్ని పొందుతారు. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవా శ్రద్ధవంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. ఇక ఐదవది కామక్రోధ లక్షణాలు, వాటి యొక్క నివారణా శ్లోకాలు. అర్జునుడు అడిగినటువంటి ఇంకొక ప్రశ్నకు కృష్ణ పరమాత్మ జవాబు చెప్తున్నాడు. అర్జునుడి యొక్క ప్రశ్న ఇది: కర్మయోగం ఎంత గొప్పదని తెలిసినా కూడా ఏ శక్తి బలవంతం చేసినట్టుగా మనుష్యులు పాపాలు చేస్తున్నారు అని అడుగుతాడు. ఆ శక్తిని కామక్రోధాలుగా వర్ణిస్తాడు కృష్ణ పరమాత్మ. వీటినే రాగద్వేషాలు అని కూడా అనొచ్చు. మనం ఆత్మానాత్మల కలయిక. అందువల్ల అర్ధకామాలు అవసరమే, ధర్మమోక్షాలు అవసరమే. రెండింటినీ కూడా సమతుల్యం చేసుకోవాలి. కానీ మనం ఎంతసేపు కూడా వ్యావహారిక సుఖాలైనటువంటి అర్ధకామాల వెంటనే పరుగులు తీస్తూ ఉంటాం. ఎందుకు?
మన రాగద్వేషాలు మనల్ని ప్రేరేపిస్తాయి. అర్ధకామాలు ఎంత ప్రాముఖ్యత వహిస్తాయంటే ఆధ్యాత్మిక చింతన చేసేందుకు మనకు తీరిక లేదు. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అందువల్ల మనకు ఆటంకాలు మనలో కలిగే కామక్రోధాలు. కానీ కృష్ణ పరమాత్మ క్రోధాన్ని విడిగా వర్ణించడు. కామం తీరకపోతేనే క్రోధం కలుగుతుంది. కాబట్టి కామాన్ని అరికడితే చాలు. $500 కోట్ల ఉన్నా సరే మీకు తృప్తి ఉండదు. మనుష్యులకు ఇంకా కోరికలు పుడుతూనే ఉంటాయి. తంబూరా శృతిలాగా నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అని కోరిక అంటూనే ఉంటుంది. అలాంటి కోరిక ఉంటూనే ఉంటుంది. కామాన్ని 2 దశల్లో అరికట్టాలి. మొదటిది తాత్కాలిక పరిష్కారం, రెండవది శాశ్వత పరిష్కారం. తాత్కాలిక పరిష్కారం దీన్ని ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అని అనొచ్చు. అది 3 అంశాలను నియంత్రించడం ద్వారా కలుగుతుంది. ఒకటి దమము. దమము అంటే ఇంద్రియ నిగ్రహము. చూసిన ప్రతిదాన్ని కూడా మనస్సులో చోరనివ్వకూడదు. కళ్ళ ముందు బోర్డు పెట్టుకోవాలి, అనుమతి లేనిదే ప్రవేశం లేదు అని. రెండవది శమము. శమము అంటే మనోనిగ్రహం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే అంటూ 2వ అధ్యాయంలో చూసాం. మనస్సు నిమిషంలో సంగత్వాన్ని పెంచేసుకుంటుంది. ఒక వస్తువుని ఒక వ్యక్తిని మొదట ఇష్టపడితే ఇక వాటికి జిగురు వేసి అంటించినట్టుగా అతుక్కుపోతాం. ఆ వస్తువు లేదా ఆ వ్యక్తి లేకపోతే నేను జీవించలేను అనే పరిస్థితి వస్తుంది. అందువల్ల అలాగా అతుక్కుపోవాలని ఉంటే ఉత్తమమైన దానికే అంటే గీతాబోధకు అతుక్కుపోండి. మూడవది వివేకం. వివేకం అంటే ఆలోచించడం. బాహ్యంగా ఉన్న వస్తువు అశాశ్వతమని, అశాశ్వతమైనటువంటి వస్తువు శాశ్వతమైనటువంటి శాంతి భద్రతలను ఇవ్వలేదు అని తెలుసుకోవాలి. ఎందుకంటే అశాశ్వతత్వం ప్లస్ అశాశ్వతత్వం = అశాశ్వతత్వమే. తప్పుగా అర్థం చేసుకున్నటువంటి ప్రపంచం దుఃఖహేతువు. సరిగా అర్థం చేసుకున్నటువంటి నేను సుఖ స్వరూపుడను. దయానంద స్వామి అద్భుతంగా చెప్తూ ఉండేవారు. సమస్య నువ్వు, పరిష్కారం నువ్వే. వివేకం అంటే నిత్యానిత్య వస్తు వివేకం చేయడం. అలాగా దమము, శమము, వివేకము వీటిని పాటించడం ద్వారా కామానికి తాత్కాలికంగా ఉపశమనం చేయవచ్చు. శాశ్వత పరిష్కారం ఏమిటి అంటే అది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం మాత్రమే. ఏదైనా కోరిక ఎందుకు కలుగుతుంది అంటే అపూర్ణత్వ భావం వల్ల. ఆత్మన్యేవాత్మనా తుష్టః, ఆనందం నాలోనే ఉంది అని అర్థం చేసుకుంటే నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రేమ కోసం అర్థించం. ఇతరులు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా సరే నేను ఆనంద స్వరూపుడను, నేను ఇతరులకు ప్రేమను పంచిపెడతాను అని తెలుసుకోగలుగుతాం. ఏవం బుద్ధ్యే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. నేను పూర్ణుడను అని అర్థం చేసుకుంటే కోరికలకు ఇక చోటేది. కామాన్ని అరికడితే క్రోధం దానంతటే అదే మాన్యమవుతుంది.
ఈ విధంగా కర్మయోగం గురించి కృష్ణ పరమాత్మ బోధించడం వల్ల ఈ 3వ అధ్యాయాన్ని కర్మయోగము అని అంటారు. ఇక 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జునుడి ద్వారా వ్యాసాచార్యుల వారు సంసారం యొక్క సమస్యను వెలిబుచ్చారు. ఆ సమస్య 3 రూపాల్లో ఉంటుంది: రాగం, శోకం, మోహం. రాగం బాహ్య వస్తువుల మీద భావపరంగా ఆధారపడతాం. శోకం భావపరంగా ఆధారపడడం వల్ల మనస్సు బాధపడుతుంది. మోహం అంటే రాగశోకాల వల్ల బుద్ధి సరిగా పనిచేయదు. అర్జునుడు ఈ 3 దశల్లో పడిపోయినప్పుడు ముందు తనే తన సమస్యను పరిష్కరించుకుందామనుకున్నాడు. కానీ సాధ్యం కాలేదు. అప్పుడు తెలివైన పని చేశాడు. భగవంతుణ్ణి శరణు వేడాడు. ఆయన్ను గురువుగా స్వీకరించాడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మను భగవంతునిగా కాకుండా గురువుగా కూడా చూస్తాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అంటూ ధ్యాన శ్లోకాల్లో మనం చూసాం. ఈ రెండింటి గురించి టూకీగా 2వ అధ్యాయంలో చెప్పాడు కృష్ణ పరమాత్మ. కర్మయోగం చిత్తశుద్ధిని కలుగజేస్తుంది. ఈ సందర్భంలో కృష్ణ పరమాత్మ ఒక విషయాన్ని సుస్పష్టంగా తేటతెల్లం చేశాడు. కర్మయోగం దానంతట అదే మోక్షాన్ని ఇవ్వలేదు, చిత్తశుద్ధిని మాత్రమే కలగచేస్తుంది. దాని తర్వాత జ్ఞానయోగానికి రావాలి. కర్మయోగం కర్మను ఎలా సరి అయిన దిశలో చేయాలో, ఎలా సరి అయిన దృక్పథంతో చేయాలో నేర్పిస్తుంది. ఈశ్వరార్పణ బుద్ధితో ప్రసాద బుద్ధిని కలుగజేస్తుంది. దాని తర్వాత జ్ఞానయోగానికి వచ్చి ఆత్మవిచారణ చెయ్యాలి. అది కూడా సమర్థవంతమైనటువంటి గురువు దగ్గర శాస్త్రాన్ని నేర్చుకోవాలి. అది కూడా శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా నేర్చుకోవాలి. ఈ 2 యోగాల గురించి టూకీగా చెప్పాడు. కానీ వాటిని వివరంగా చెప్పదలుచుకున్నాడు ఇప్పుడు కృష్ణ పరమాత్మ. భగవద్గీత బోధ రేడియోలో న్యూస్ చదివే పద్ధతిలో ఉంటుంది. వార్తలు ఎలా చదువుతారు? వార్తలు చదివే ముందు ముఖ్యాంశాలు అని అంటారు. ఆ ముఖ్యాంశాలు అయిన తర్వాత, ఆ హెడ్లైన్స్ చెప్పిన తర్వాత విషయాన్ని వివరంగా చెప్పి మళ్ళీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి అని చెప్తారు. భగవద్గీత కూడా అంతే. 2వ అధ్యాయంలో భగవద్గీత సారాంశం అంతా చెప్పి 3 నుంచి 17 అధ్యాయాలలో వాటిని వివరించి మళ్ళీ 18వ అధ్యాయంలో సారాంశాన్ని మళ్ళీ చెప్తారు. దీన్ని సంక్షిప్త విస్తార సంక్షిప్త పద్ధతి అని అంటారు. అలాగా కర్మయోగం జ్ఞానయోగాల గురించి 2వ అధ్యాయంలో టూకీగా చెప్పాడు. ఇప్పుడు వాటిని వివరంగా చెప్పాలి. 3వ అధ్యాయంలో కర్మయోగం గురించి విస్తారంగా చెప్తే 4, 5 అధ్యాయాలలో జ్ఞానయోగం గురించి విస్తారంగా చెప్తాడు. జ్ఞానయోగం అర్థం చేసుకోవాలి అంటే కొంచెం కష్టం. కాబట్టి దానికి 2 అధ్యాయాలను కేటాయించాడు కృష్ణ పరమాత్మ. 3వ అధ్యాయాన్ని కర్మయోగం అంటారని చూశాం. 4వ అధ్యాయాన్ని జ్ఞాన కర్మ సన్యాస యోగము అని అంటారు. అలా ఎందుకు అంటారో మనం తర్వాత చూస్తాం. ఈ నేపథ్యంతో 4వ అధ్యాయంలోకి మనం అడుగు పెడదాం. ఇందులోనూ 5వ అధ్యాయంలోనూ కూడా
జ్ఞానయోగం గురించి వస్తుంది. వీటిని బాగా అర్థం చేసుకోవాలి అంటే ముందు 2వ అధ్యాయంలో చెప్పినటువంటి జ్ఞానయోగ భాగాన్ని ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకోవాలి. 12 నుంచి 30వ శ్లోకం వరకు జ్ఞానయోగం గురించి సంక్షిప్త బోధ అక్కడ చెప్పడం జరిగింది. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపా నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం అంటూ 12వ శ్లోకం నుంచి దేహి నిత్యమనోద్యోయం దేహి సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి అంటూ 30వ శ్లోకం దాకా మనం చూసాం. వీటి మధ్యలో ఉన్న శ్లోకాలలో జ్ఞానయోగం గురించి చెప్పబడింది. ఇప్పుడు మనం చూడబోయేది వీటి యొక్క వ్యాఖ్యానం. వాటిని మనం తర్వాత తరగతి నుంచి దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.